కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రగతికి సరికొత్త అడుగు పడింది. సున్నపురాళ్లపల్లి గ్రామంలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు అధికారికంగా ప్రారంభించనున్నారు. అందుకోసం ఆయన తిరుపతి పర్యటన ముగించుకుని నేరుగా సున్నపురాళ్లపల్లి హెలీప్యాడ్ కు చేరుకుంటారు. స్టీల్ ప్లాంట్ పనులకు భూమి పూజ చేసిన అనంతరం అదే ప్రాంగణంలో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ప్లాంట్ కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు భారీ ప్రాజెక్టుల ద్వారా జిల్లా రూపురేఖలు మారనున్నాయి. మొత్తం 1100 ఎకరాల విస్తీర్ణంలో 16,350 కోట్ల భారీ పెట్టుబడితో 2 దశల్లో ఈ స్టీల్ ప్లాంట్ ను జేఎస్డబ్ల్యూ సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఇందులో తొలి దశ కింద 4,500 కోట్లు, మలి దశలో 11,850 కోట్లను సంస్థ కేటాయించింది. దీనితో పాటు పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి కోసం 20,350 కోట్ల పెట్టుబడితో 3,850 మెగావాట్ల సామర్థ్యం గల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కూడా నిర్మిస్తున్నారు. సోలార్, విండ్, పవన శక్తి ద్వారా ఈ విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా స్థానిక ప్రాంతానికి చెందిన దాదాపు 2,700 మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2 సంవత్సరాలు జేఎస్డబ్ల్యూని మెప్పించాం. చిరకాల వాంఛ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అన్ని క్లియరెన్స్లు ఇచ్చాం. ఈ రోజే పని ప్రారంభించాం. ఈ రోజు హామీ ఇస్తున్నా 24 నెలల్లో పని ప్రారంభించి రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసే బాధ్యత మాది. ఎగ్జాక్ట్ గా 2 ఏళ్లు. ఈ రోజు డేట్ రాసి పెట్టుకోండి. ఈరోజు డేట్ జూలై 3వ తారీఖు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2028 జూలై 3వ తారీఖు మళ్లీ వస్తా, దీన్ని ప్రారంభం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా.